హాయ్ గైస్. సో ఫైనల్లీ లాట్స్ ఆఫ్ హడల్స్ కష్టాలకి 3 days నుంచి పవర్ లేక పవర్ అయితే వచ్చేసింది. ఓకే ఓకే అర్థమైంది. ప్యాకేజ్ తెచ్చుకున్నాం కష్టపడి. అండ్ బ్యాక్గ్రౌండ్ మెస్ వదిలేసేయండి. ఇండియా నుంచి అయితే పార్సల్ వచ్చింది. డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇండియా నుంచే తెప్పించుకున్నాను, ఎందుకంటే ఈవెంట్ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నారు సియాటిల్లో అయితే. సో నేనే డిఐవై లాగా చేసేద్దామని అయితే తెప్పించుకున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. నాకైతే చాలా తక్కువ పడింది. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగా చేశారు. లోపల ఐటమ్స్ ఎలా ఉంటాయో ఏంటో చూడాలి. ఫుడ్ వచ్చింది, వెరీ ఫాస్ట్ ఫుడ్. ఓకే, ఫుడ్ ఐటమ్స్. నెల్లూరు ఫేమస్ మురళీకృష్ణ. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇండియా నుంచే తెప్పించాను. హోప్ఫుల్లీ అవన్నీ ఇరగకుండా బాగా రావాలనుకుంటున్నాను. హౌస్ వార్మింగ్ ఈవెంట్ అసలు చెప్పాలంటే నేను హరీష్ ఇల్లు కొన్నాము, అది షార్ట్లో కూడా చెప్పాను. ఈ హౌస్ వార్మింగ్ ఈవెంట్ అంటే అమ్మగారింటి నుంచి నాకు హరీష్కి బట్టలు అండ్ దెన్ పాలు కాచే గిన్నె అవన్నీ పంపిస్తారంట కదా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. సో నాకు అంత ఐడియా లేదు, మమ్మీ చెప్పారు. మమ్మీ, డాడీ, మా అన్న, ఎస్పెషల్లీ మా వదిన ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అందరు కలిసి కష్టపడి షాప్ చేసి అంతా కొరియర్ అయితే చేశారు. అయ్యో ఏంటి మేబీ ఇవి బట్టలు అనుకుంటాను. యా, హరీష్ బట్టలు. నా శారీ, అండ్ ఇది శారీ అండ్ బార్డర్, ఇది శారీ అండ్ బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకున్నాను. సింపుల్ వర్క్ చెప్పాను ఎందుకంటే ఇక్కడ వేసుకోం కదా అని చెప్పేసి. ఇది బ్లౌజ్. ఏమొచ్చాయో ఏంటో కూడా తెలియదు. ఓ, ఇది పూలు అవి వేసుకోవడానికి చిన్న పూల బుట్టలాగా. సిల్వర్ అంతా ఇండియాలోనే పెట్టొచ్చు అని ఇప్పుడు ఎవరు కూడా రావట్లేదు తీసుకురావడానికి. సో అందుకనేస్తే జర్మన్ సిల్వర్ తెప్పించుకున్నాను. ప్రమిదలు బాగా గట్టిగా చేసినట్టున్నారు, ఏమి డ్యామేజ్ అవ్వకుండా. జర్మన్ సిల్వర్ అన్నమాట, పూజకని చెప్పేసి. ఒక రిటర్న్ గిఫ్ట్ అండ్ సిల్వర్ ఐటమ్ తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళ చేతే తెప్పించాను. అండ్ నేను ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఏంటి పిచ్వారీ సెట్ అని చెప్పేసి, అవి ఇట్లాగా. ఇది ఒక సిల్వర్ది కూడా తెప్పించాను, దాంట్లో వేసేసి ఇద్దామని చెప్పి. అండ్ దెన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నాకు కొండపల్లి బొమ్మలు చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఒక ఇన్స్టా పేజ్లో చూసి నేనైతే కొండపల్లి బొమ్మలు కొన్ని తెప్పించాను. నేను ఇది ఓపెన్ చేయలేను, కానీ మీకు నేను మా గృహప్రవేశం వీడియోలో అయితే చూపిస్తాను. కొండపల్లి బొమ్మలు డెకరేషన్కి చాలా బాగా నచ్చింది నాకు. అది గృహప్రవేశం థీమ్ లాగా కొండపల్లి బొమ్మ డిజైన్ చేశారనమాట. నాకు హరీష్కి చాలా బాగా నచ్చి తీసుకున్నాం దాన్ని. ఇది వచ్చేసి పసుపు, కుంకుమ, గంధము వేసుకుంటారు కదా, అట్లాగా స్టాండ్. ఇది కూడా జర్మన్ సిల్వరే. ఇది గృహప్రవేశం థీమ్ కొండపల్లి బొమ్మకి ఇల్లు లాగా. ఇది ఏమో మమ్మీ అని నచ్చినటువన్నీ ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో చేశారు. అండ్ వెండి కాదు, జర్మన్ సిల్వర్ చెంబు. గృహప్రవేశానికి లోపలికి వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకెళ్ళాలంటారు కదా, సో దానికోసం చెంబు పంపించారు. అండ్ వెంకటేశ్వర స్వామి దేవుడి పటం. ఇవన్నీ పిచ్వారీ సెట్స్. ఇది వినాయకుడు. ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్ని నేను డెకరేట్ చేశాక మీకు వీడియో పెడతాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నాకు ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఎక్కడ పాడైపోతుంది అని చెప్పి చేయడం లేదంటే. చిన్ని వినాయకుడు ఎంట్రన్స్లో అట్లా పెట్టుకోవడానికి. ఇవి అదే, ఇవన్నీ కొండపల్లి బొమ్మ సెట్స్ అన్నమాట. ఇవన్నీ దేవుడి పటాలు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మధ్య నేను హరీష్ కాఫీ తాగడం స్టార్ట్ చేశాను. అండ్ దెన్ బ్రాస్ కప్స్లో తాగాలని ఫీలింగ్ వచ్చి అవి తెప్పించుకున్నాను. ఇంటికి దిష్టి తగలకుండా అంటారు కదా, సో ఇట్లాగా ఇవి లైట్
డెకరేషన్ అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను. ఇంకోటి కూడా ఉంది, అందులో ఉన్నాయి మోస్ట్లీ డెకరేషన్. ఇవేంటంటే గృహప్రవేశానికి అవసరమైన సామాన్లు లాగా పంపించారు. ప్లేట్, చిన్ని ప్లేట్ పూజకి. అండ్ దెన్ ఫస్ట్ ఆవు దూడ లోపలికి వెళ్ళాలంటారు కదా, ఇండియాలో అయితే నిజం ఆవు దూడ వస్తుంది, ఇక్కడేమో మనం తెచ్చుకుంటాము. ఇట్లా తెచ్చి ఫస్ట్ దీన్ని లోపల పెట్టి ఇంక మనం ఎంటర్ అయినట్లు అనమాట. పూజారి వైట్ టవల్ చెప్పారు. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ పరిచి సత్యనారాయణ వ్రతానికి పరిచి చేయడానికి. ఇది డిఐవై చేయాలి, దీన్ని చూపిస్తాను. నామం కోసం తెప్పించుకున్నాను. ఇవి థ్యాంక్ యూ కార్డ్స్ అన్న డిజైన్ చేసి ఇచ్చారు. సో రిటర్న్ గిఫ్ట్స్ లో వేయడానికి అనమాట, థ్యాంక్ యూ కార్డ్స్ లాగా. మసాలా పెట్టి నాకు ఇది నచ్చి తీసుకున్నాను. మసాలా బాక్స్, మసాలా పెట్టి బరువు ఉంది కాకపోతే, బట్ బాగుంటుంది కదా కొత్త ఇంట్లో. ఏదో ఇండియాలో ట్రెండ్ నడుస్తుందంట ముగ్గు పట్టు. మమ్మీ సున్నుండ్లు చేసి పంపించారు. హరీష్ కి ఫేవరెట్ మమ్మీ, హరీష్ కి. అండ్ దెన్ చలిపిండి which is my favorite and Harish favorite as well. ఇది కూడా జర్మన్ సిల్వర్ చిన్ని గిన్నెలు. మా జడ కోసం తెప్పించుకున్నాను. కలశం సొమ్ము. అండ్ దెన్ మాది అక్కడ ఎలక్ట్రిక్ స్టవ్. సో ఎలక్ట్రిక్ స్టవ్ మీద బ్రాస్ పెడితే వేడి అవ్వదని చెప్పారు, అందుకని అయితే పాలు పొంగించేకి స్టీల్ పంపించారు మమ్మీ. డెకరేషన్ మమ్మీ వాళ్ళకి బెస్ట్ అనిపిస్తే డాడీ వాళ్ళకి అది పంపించినట్లు. కృష్ణుడు బొమ్మ, ఇది కూడా కొండపల్లి బొమ్మలు దాంట్లో నుంచే తీసుకుని సిల్వర్ ప్యాక్ చేయడానికి డబ్బాలు. ఇది ప్యాకేజ్ నెంబర్ 2. దీంట్లో నాకు తెలిసి డెకరేషన్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నట్టున్నాయి. అండ్ దెన్ ఇప్పుడు ఇంతకు ముందు నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక్కొక్క డెకరేషన్ లైన్ కి చార్జ్ మారిపోయే రూల్స్. సో 5 kgs, ఇప్పుడు మీరు ఎంత వెయిట్ వేసినా కూడా 5 kgs లెక్క అట్లాగా, లేదంటే 10 kgs లెక్క లాగా చేశారు. ఇవి జస్ట్ డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట. అన్ని తీస్తే మళ్ళీ పెట్టలేనేమో. మీకు మొత్తం డెకరేషన్ అయ్యాక నేను చెప్తాను ఏమేమి ఎక్కడ తీసుకున్నాను ఏంటని. ఇది కూడా బెంగళూరులో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఇన్స్టా పేజ్ లోనే తీసుకున్నాను. రీజనబుల్ ప్రైసెస్ లోనే ఇచ్చారు. సో ఇది నా ఇండియా. ఇది హోప్ఫుల్లీ వర్షం రాకూడదు, ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అయిపోయి ఉంటుందేమో ఫంక్షన్. ఫింగర్స్ క్రాస్. మదర్ నేచర్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.